బద్రీనాథ్ తలుపులు తెరిచిన వెంటనే ఏం జరిగిందో తెలుసా? శాస్త్రవేత్తలందరూ తమకు కనిపించిన వాటిని చూసి ఆశ్చర్యపోయారు. అక్కడ ఉన్న బాబా యొక్క అద్భుతాన్ని చూసి భక్తులందరూ ఆయనకు నమస్కరించారు. ఇంతకు ఏమైందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. బద్రీనాథ్ ఆలయ విశేషాలు చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. ఈ ఆలయ తలుపులు 3 తాళాల ద్వారా తెరవబడతాయి. ఇందులో మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ 3 తాళాలు 3 వేర్వేరు వ్యక్తుల దగ్గర ఉంటాయి. ఒక తాళం చెవి తెహ్రీ రాజకుటుంబ పూజారి దగ్గర ఉంటుంది, మరో కీ బద్రీనాథ్ ధామ్ మెహతార్ వద్ద ఉంటుంది, ఇంకో తాళపు చెవి హక్ భండారీ ప్రజల దగ్గర ఉంటుంది. ఈ గుడి తలుపులను కేవలం ఒక తాళపు చెవితో తెరవలేరు. 3 తాళపు చెవులుంటేనే ఈ బద్రీనాథ్ ఆలయ తలుపులు తెరుచుకుంటాయి. హిందూ మతాన్ని విశ్వసించే వారిలో ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా చార్ధామ్ యాత్రను చేయాలని కోరుకుంటారు. ఇప్పటికే ఏప్రిల్ మాసంలో ఈ యాత్రకు వేలాది మంది భక్తులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ చార్ధామ్ యాత్రలోని పవిత్ర పుణ్యక్షేత్రాల్లో బద్రీనాథ్ ధామ్ ఒకటి. హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన ప్రధాన ప్రదేశం. ఒకప్పుడు వృద్ధులు మాత్రమే తీర్థయాత్రలకు వెళ్లేవారు, ఇప్పుడు యూత్ కూడా వెళ్తున్నారు. ఇటీవలే గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ధామ్లతో కూడిన చార్ధామ్ ప్రయాణం మొదలైంది. అయితే ప్రభుత్వ లెక్కల ప్రకారం యాత్ర ప్రారంభానికి ముందే 15 లక్షల మంది యాత్ర కోసం నమోదు చేసుకున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎన్నో వేల మంది భక్తులు ఈ చార్ధామ్లను సందర్శిస్తారని అంచనా వేస్తున్నారు. బద్రీనాథ్ ఆలయం ఉత్తరాంచల్లోని అలకనంద నది ఒడ్డున నరనారాయణ అనే 2 పర్వతాల మధ్య ఉంది. ఇక్కడ నరనారాయణ విగ్రహాల్ని పూజిస్తారు. ఈ ఆలయంలో శ్రీహరి విగ్రహం చతుర్భుజ ధ్యానంలో కూర్చున్న శాలిగ్రామ రాతితో చేయబడింది. ఇక్కడికొచ్చిన వారు తమ మనసులో ఏం కోరుకుంటే అది నెరవేరుతుందని నమ్ముతారు. బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించే భక్తులపై విష్ణువు, లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని నమ్ముతారు. చార్ధామ్ యాత్రలో బద్రీనాథ్ ధామ్ యాత్ర కూడా చాలా ముఖ్యమైంది. ఇది విష్ణు నివాసమే కాదు, ఇక్కడ విష్ణువుతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా పొందొచ్చు. బాబా కేదార్నాథ్ యొక్క ఆలయ తలుపులు మే 10న 2024న తెరవబడ్డాయి. బాబా బద్రీనాథ్ తలుపులు మే 12న తెరిచి ఉంచారు. ఇంతలో బాబా బద్రీనాథ్ ధామ్లో తలుపులు తెరవగానే లక్ష్మీ, విష్ణు అనే 2 భార్యాభర్తలకు జరిగిన అద్భుతమైన సంఘటన చూస్తే మీకు కూడా గూస్ బంప్స్ వస్తాయి. నిజానికి సీమా, రాజేంద్ర తమ ప్రేమ వివాహం ఎలాంటి ఆటంకం కలగకుండా జరగాలని భగవంతుణ్ణి వేడుకున్నారు. తమ పెళ్లి ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగితే చార్ధామ్ యాత్రకు వస్తామని మొక్కుకున్నారు. కొన్ని నెలల తర్వాత వారి ప్రార్థన ఫలించింది. కుటుంబ సభ్యుల పరస్పర అంగీకారంతో వివాహం విజయవంతమైంది. ఇప్పుడు ఆ ప్రేమికుల వంతు వచ్చింది. వాళ్ళు మొక్కు తీర్చుకునే సమయం ఆసన్నమైంది. ఇక విష్ణు మే నెలలో తన చార్ధామ్ యాత్రకు రెడీ అయ్యాడు. అలా వాళ్ళు గంగోత్రి, యమునోత్రిని సందర్శించిన తర్వాత మే 10న బాబా కేదార్నాథ్ స్థలానికి చేరుకున్నారు. అదే రోజున బాబా కేదార్నాథ్ ఆలయ తలుపులు తెరుచుకోవాల్సిన సమయం దగ్గర పడింది. భక్తులు భారీగా తరలి రావడంతో దర్శనం కోసం 5 నుంచి 6 గంటలు పట్టే అవకాశం ఉంది. ఇక వారు తమ మొక్కు చెల్లించుకున్నారు. సీమా, రాజేంద్ర లైన్లో వెయిట్ చేసి బాబా కేదార్నాథ్ను చక్కగా దర్శించుకున్నారు. ఇప్పుడు కేదార్నాథ్ నుండి బద్రీనాథ్ చేరుకునేసరికి చార్ధామ్ ప్రయాణాన్ని పూర్తి చేసే టైం వచ్చింది. కానీ మనిషి అంత తేలిగ్గా అన్నీ సాధించలేడని అంటారు. దేవుడు పెట్టే పరీక్షలు రాయాలి, దానికి ఎంతో ధైర్యం ఉండాలి, ఆయన వలన ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవాలి. అప్పుడే అనుకున్నది సాధిస్తాం. కాదు సాధించేలా చేస్తాడా దేవుడు. లక్ష్మీ, విష్ణు బద్రీనాథ్ వైపు వెళ్ళినప్పుడు వారికి ఆ విషయం గురించి తెలియదు. అదే బద్రీనాథ్ తమ సహనానికి పెద్ద పరీక్ష పెట్టబోతున్నాడు అని. అతను బద్రీనాథ్ వైపు దారంతా రాళ్లతో నిండిపోయింది. కొండ ఎక్కాల్సి రావడంతో అతనికి ఆయాసం వస్తోంది. దానికి తోడు అతని గుండె చప్పుడు వేగం పెరుగుతోంది. కానీ ప్రతి పరిస్థితిలోనూ దేవుడు తమను కాపాడతాడని నమ్మకం మనసులో ఉండేది. వీరితో పాటు ఎంతో మంది భక్తులు ఈ మార్గంలో నిరంతరం పయనిస్తూనే ఉన్నారు. ఎందుకంటే భక్తుడికి భగవంతునిపై విశ్వాసం ఉంటే ఏ అడ్డంకి అయినా అతన్ని దేవుడి దగ్గరకు వెళ్లకుండా ఆపలేవు. లక్ష్మీ, విష్ణు బాబా బద్రీనాథ్ మందిరానికి చేరుకున్నప్పుడు వాళ్ల ఆనందం అంతా ఇంతా కాదు. అయితే వారి సంతోషం ఆవిరైపోవడానికి ఎంతో సమయం పట్టలేదు. ఎందుకంటే తెచ్చిన సామాన్లన్నీ కొండ కింద ఉన్న లాకర్లో పెట్టారు. కొన్ని విలువైన వస్తువులను మాత్రం చేతిలో ఉన్న పర్సులో పెట్టుకుంది సీమ. తరువాత బాబా బద్రీనాథ్ దర్శనం కోసం వీళ్లు వరుసలో నిలబడి బద్రీనాథుణ్ణి దర్శనం చేసుకున్నారు. అలా వాళ్ల చార్ధామ్ ప్రయాణాన్ని చాలా చక్కగా ముగించారు. అలా అనుకున్న మొక్కును తీర్చారు. కానీ
వాళ్ళు ఆలయం నుండి బయటకొచ్చి చూసుకుంటే ఆమె చేతిలో పర్స్ కనిపించలేదు. ఇది చూసి ఇద్దరికీ పెద్ద షాక్ తగిలింది. ఎందుకంటే ఆ హ్యాండ్ బ్యాగ్ లోపల విలువైన వస్తువులు, పత్రాలు, ప్రయాణానికి సంబంధించిన డబ్బు అన్నీ ఉన్నాయి. అప్పుడు వాళ్ళకేం చెయ్యాలో అర్థం కాలేదు. ఎందుకంటే ఆలయం చుట్టుపక్కల అంతా వెతికారు. ఎంత వెతికినా పర్సు దొరకలేదు. ఆ పర్సులో చాలా డబ్బున్నందున ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. సీమ, రాజేంద్ర మనసులో ఇలా అనుకున్నారు, అసలు ఎందుకు పర్సు తెచ్చామా అని. కానీ రాజేంద్ర మాత్రం సీమను కొంచెం ఊరుకోబెడతాడు. సీమ, నిజానికి మనం బద్రీనాథుడి రక్షణలో ఉన్నాం, మనతో పాటు మన వస్తువులను కూడా ఆ బద్రీనాథుడే రక్షిస్తాడు, తన భక్తుల్ని అదా వదిలేయడు అని నచ్చ చెప్పాడు. తర్వాత ఆలయానికి దగ్గరలో ఉన్న ఒక హెల్ప్ డెస్క్ డిపార్ట్మెంట్కి వెళ్లారు. అక్కడ జరిగిన విషయాన్ని అంతటినీ కూడా పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. పోలీసులు సీసీటీవీ కెమెరాల ద్వారా కూడా దర్యాప్తు చేసినా సీమ పర్సును కనుక్కోవడంలో ఎలాంటి క్లూ దొరకలేదు. వారు అక్కడ పోలీస్ స్టేషన్లో ఏడుస్తూ కూర్చున్నారు. దయచేసి మా మాట వినండి, మీ పర్సు దొరుకుతుంది అని పోలీసులు చెప్పారు. ఈ మొత్తం సంఘటన జరిగిన 5 గంటల తర్వాత ఒక అద్భుతం జరిగింది. ఆ విషయం మీ మనసును కదిలిస్తుంది. అప్పుడు మీరు కూడా బాబా బద్రీనాథ్కి భక్తులుగా మారిపోతారు. 5 గంటల తర్వాత పోలీస్ పోస్టుకి ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ ఒక సాధు మహారాజు నుండి వచ్చింది. నా బ్యాగ్లో ఎవరిదో ఒక పర్సు దొరికింది, అందులో చాలా డబ్బు ఉంది, సీమ అనే మహిళ పేరుతో ఉన్న ముఖ్యమైన పత్రాలున్నాయి. ఈ పేరుతో ఉన్న మహిళ ఎవరైనా తన పర్సు గురించి ఫిర్యాదు చేయడానికి పోలీస్ పోస్టుకు వచ్చినట్టయితే ఆమె పర్సు నా దగ్గర సురక్షితంగా ఉందని చెప్పండి అంటూ ఆ పోలీసులకు చెప్పాడు. బద్రీనాథుడి దర్శనం కోసం క్యూలో ఉండగా బహుశా అనుకోకుండా ఆమె పర్సు నా బ్యాగులో పడిపోయి ఉండొచ్చని చెప్పాడతను. బద్రీనాథుడి దర్శనం చేసుకుని నేను 25 కిలోమీటర్లు ముందుకు వచ్చేశాను. అయినా కానీ ఆమె పర్సును తిరిగి ఇవ్వడానికి బద్రీనాథ్కు తిరిగి వస్తున్నాను. దీని తర్వాత పోలీస్ పోస్టు వద్ద ఉన్న పోలీసులు ఈ సమాచారాన్ని ఆ సీమ, రాజేంద్రలకు చెప్పారు. ఈ విషయం విన్న తర్వాత వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సుమారు 1.5 గంటల తర్వాత ఆ సాధు మహారాజ్ పోలీస్ పోస్టు వద్దకు వచ్చారు. సీమకు ఆయన పర్సును అందించారు. ఇది బద్రీనాథుడి యొక్క పెద్ద అద్భుతంగా చెప్పుకోవాలి. ఎందుకంటే వీళ్ళు తమ పర్సు దొరకదు అని హోప్స్ కూడా వదిలేసుకున్నారు. కానీ వారి ప్రార్థన మాత్రం వృధాగా పోలేదు. ఆ బద్రీనాథుడినే వేడుకున్నారు. ఆయన తన భక్తులను కరుణించాడు. వారి ప్రార్థనలు ఫలించాయి. దేవుడు వాళ్ల ప్రార్థనను విని ఆ సాధు మహారాజు రూపంలో పర్సును తిరిగి పొందేలా చేశాడు. అంత గొప్పవాడు బద్రీనాథుడు. ప్రతి సంవత్సరం బద్రీనాథ్ ఆలయంతో సహా కేదారనాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాల తలుపులు 6 నెలల పాటు భక్తుల దర్శనానికి నోచుకోకుండా మూసివేయబడతాయి. హిందూ మత విశ్వాసాల ప్రకారం బద్రీనాథ్ విశ్వంలోని 8వ వైకుంఠంగా పిలువబడుతోంది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు 6 నెలలు నిద్రపోతారు, మరో 6 నెలలు మాత్రమే మేల్కొని ఉంటారు. అంతేకాదు, శీతాకాలంలో విపరీతంగా మంచు కురవడం వల్ల ఈ ఆలయ తలుపులు మూసివేయబడతాయి. బద్రీనాథ్ ఆలయ తలుపులు మూసివేయడానికి ముందు శ్రీ మహావిష్ణువు విగ్రహానికి నెయ్యి పూస్తారు. అనంతరం 6 నెలల తర్వాత ఈ ఆలయ తలుపులు తెరిచినప్పుడు పండితులు మాత్రమే ముందుగా గుడిలోకి ప్రవేశిస్తారు. అప్పుడు విగ్రహానికి పూసిన నెయ్యి చెక్కు చెదరకుండా ఉండిపోతే దేశం సుభిక్షంగా ఉంటుందని నమ్ముతారు. మరోవైపు నెయ్యి తక్కువగా లేదా పొడిగా ఉంటే దేశంలో అధిక వర్షపాతం సంభవిస్తుందనడానికి సంకేతంగా భావిస్తారు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి.